బాస్, కళ్యాణ మండపంలో ఇక్కడ స్టేజ్ డెకరేషన్ జరుగుతుంది. ఇది పెళ్లి కూతురు గది, ఇది పెళ్లి కొడుకు గది, ఇది ఎంట్రన్స్. ఈ మండపానికి 3 బ్యాక్ డోర్స్ ఉన్నాయి. డెకరేషన్ చేసే టీంలో మన వాళ్ళిద్దరిని ఏర్పాటు చేశాను. క్యాటరింగ్ హాల్లో మన వాళ్ళు 3 ఉంటారు. పెళ్లికి గెస్టులుగా ఆర్యవర్ధన్ కంపెనీ ఫేక్ ఐడీస్తో ఎంప్లాయీస్లా కొందరుంటారు. మీరు మండపానికి అమ్మాయి రాగానే కిడ్నాప్ చేయొచ్చు. వెంటనే మన వాళ్ళంతా అలర్ట్ అయ్యి స్మోక్ బాంబ్స్ వేస్తారు. ఇది సార్ ప్లాను. మీకు ఓకేనా బాస్? ఏమైంది బాస్? అసలు నేను ఆ అమ్మాయిని కళ్యాణ మండపంలోనే ఎందుకు కిడ్నాప్ చేయాలి? పోలీసులు కాపలా ఉంటారు, చెండే ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళ ముందు మనం నెగ్గుకు రాగలమా? కష్టం కదా. కానీ మీరు ఛాలెంజ్ చేశారు కదా బాస్, అతని కళ్ళ ముందే కిడ్నాప్ చేస్తారని చెప్పారు. అరే, మనం క్రిమినల్స్ రా, మనకి ఎథిక్స్ వాల్యూస్ ఉండవురా. అయినా ఇచ్చిన మాట మీద నిలబడ్డానికి నేనేమన్నా సత్య హరిశ్చంద్రున్నా? పక్క క్రిమినల్ గాడిని. ఏమంటున్నారు బాస్? నేను అన్నమాట ప్రకారం ఎల్లుండి మండపంలోనే కిడ్నాప్ చేస్తానని వాళ్ళని అనుకోని, కానీ రేపే తనని కిడ్నాప్ చేస్తాను. ఎలా బాస్? తను ఇల్లు దాటి బయటికి రాదు. ఇంట్లోకి వెళ్ళి కిడ్నాప్ చేయడం ఇంకా కష్టం కదా. అఫ్కోర్స్, అందుకే దాన్నే బయటికి రప్పిస్తా. ఎలా బాస్? ఎలా అంటే, కాబోయే మొగుడు పిలిస్తే ఖచ్చితంగా బయటకు వస్తుంది. అర్థం కాలేదా? మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ పెళ్లి కొడుకు రవి మొబైల్ని దొంగిలించాలి. ఆ మొబైల్ ద్వారా అక్కిని ట్రాప్ చేసి నేను పిలిచిన చోటుకొచ్చేలా చేస్తా. కిడ్నాప్ చేసి దాని మెడలో తాళి కడతా. అర్థమైంది బాస్. రవి మొబైల్ ఎలాగైనా తీసుకొస్తాం. ముఖ్యంగా వాళ్ళ మధ్య వేరే ఏ కమ్యూనికేషన్ లేకుండా జాగ్రత్త పడాలి, లేదంటే అందరం దొరికిపోతాం. ఓకే బాస్. ఓకే బాస్. అలాగే అన్న. శంకర్, పెళ్లి కూతురు లేకుండా పెళ్ళి ఎలా చేస్తావో నేను చూస్తాను. నేను కొట్టబోయే దెబ్బకి నీకు రాకేష్ అంటే ఏంటో తెలిసిపోతుంది. గౌరీ గారు ఇక్కడేం చేస్తున్నారు? గౌరీ గారు, మీరు ఇక్కడ నిద్రపోలేదా? నిద్ర రావట్లేదండి. మరి ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, అక్కకి పెళ్ళైపోతుంది కదా, తనని చూడాలనిపించింది. అర్థం కాలేదండి. చిన్నపిల్ల, ఇంకా కళ్ళెదురుగా ఆటలాడినట్టే అనిపిస్తుంది. అప్పుడే పెళ్లి కూతురు అయిపోయింది. కాలం ఎంత తొందరగా పరుగులు తీస్తుందో కదా సార్. సారా? అయ్యో, నేనేంటి అనులా మాట్లాడేశాను. చైర్మన్ని సార్ అనే పిలవాలి కదా మరి. మీరు నన్ను సార్ అండమేమో కానీ మీకు మాత్రం ఖచ్చితంగా ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందండి. ఎందుకండి అలా అంటున్నారు? నాకే ప్రాబ్లం లేదు. ఉందండి. మీకేదైనా ఒక క్యారెక్టర్ గురించి చెప్తే అందులో పరకాయ ప్రవేశం చేసి ఫిక్స్ అయిపోతారు. నేనేదో మాట వరుసకి అక్కీని అమ్మలా ఓదార్చారు అన్నాను, అంతే. మీరు నిజంగానే అమ్మలా ఫీల్ అయిపోతున్నారు. ఏంటి ఇందాకేదో అన్నారు? అక్కీ నిన్నగాక మొన్న కళ్ళ ముందు ఆడుకున్న పిల్లలా అనిపించిందా? ఈ మాట ఎవరైనా వింటే మీకు పెచ్చ అని అనుకుంటారు. అబ్బా, అదేదో ఫ్లోలో వచ్చేసిందిలేండి. అయినా అమ్మా అని ఫీల్ అయితే తప్పే ఉంది. మీరు నేనే కదా నిశ్చయితాంబూలాలు అందుకున్నాము. అంటే అమ్మ నాన్నల స్థానంలో ఉండే కదా అన్నీ చేశాము. రేపు కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేయాలి. అంతవరకు మనం తనకే అమ్మ నాన్నలమే. ఓహో, మీరు ఇలా వచ్చారా? ఏదేమైనా అండి, మిమ్మల్ని అక్కీ విషయంలో ఇన్ని మాటలు అంటున్నాను కానీ ఎందుకోనండి, నాకు అక్కీని అలా చూస్తుంటే నాకు చిన్నపిల్లలాగే కనిపిస్తుంది. తండ్రి ప్రేమ.
ఏమన్నారు? ఏం లేదు. మీరు వెళ్ళి పడుకోండి, నేను అక్కి దగ్గరే ఉంటాను. లేదండి, నేను అక్కీకి కాపలా ఉండడానికి బాడీ గార్డ్లా వచ్చాను. సరే అయితే మీకు నేను తోడుంటాను. సరేండి, ఉండండి. బోరు కొడితే మీతో పోట్లాడాలనుకుంటుంది. కూర్చోండి. ఫ్రెండ్, అటు చూడు. అక్కీకి చిన్నప్పుడు ఎప్పుడైనా జ్వరం వస్తే అమ్మా నాన్న ఇలాగే రాత్రంతా మేల్కొని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు తనకి ప్రమాదం అని తెలిసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మీ అమ్మకైనా గత జన్మ గుర్తుకొచ్చింది, అందుకని కన్న ప్రేమని తను తెలుసుకోగలిగింది. కానీ శంకర్కి గత జన్మ గుర్తుకు రాకపోయినా అంతే ప్రేమ చూపిస్తున్నాడు. ఎన్ని జన్మలైనా సరే కన్న తండ్రి ప్రేమ మాత్రం తరగదు. గుడ్ మార్నింగ్ సండి సార్. గౌరీ గారు చాలాసేపటి నుంచి మెలకుగానే ఉన్నారు. గౌరీ గారిని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. అలాగే. జెండే గారు, మనకి పెళ్లి పనులు చాలా ఉన్నాయి కదా, ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయా? అన్నీ జరుగుతున్నాయి శంకర్. ఆ. మనకు బాగా నమ్మకమైన వాళ్లే అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. పెళ్లి జరిగేంత వరకు మనమంతా చాలా అలర్ట్గా ఉండాలి సార్. శంకర్ గారు, నేను ఫ్రెండ్ అన్నీ చూసుకుంటున్నాం. మీరు నైట్ సరిగ్గా నిద్రపోయినట్లేరు. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. లేదా బై, అక్కి మెళ్ళలో రవి 3 ముళ్ళు వేసేంత వరకు నేను రిలాక్స్ అవ్వడం అనేదే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రాకేష్ తోక తొక్కిన తాజ్పాములా పగతో ఉన్నాడు. కాబట్టి మనందరం చాలా అలర్ట్గా ఉండాలి. వాడు అక్కీని ఒక్కదాన్నే టార్గెట్ చేస్తాడని చెప్పి నిర్లక్ష్యంగా ఉండకూడదు. వాడు ఎట్నుంచి ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు. అందుకే మనందరం చాలా అలర్ట్గా ఉండాలి. అంతేకాదు, రవిని కూడా కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అలాగే శంకర్. త్వరగా కానీ. ఇదేంట్రా ఇక్కడ పెళ్లిళ్ళ ఉంది అసలు? ఇది ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదు. దేబ్యం మొహాలు వేసుకుని ద్వారపాలకుల్లో చూస్తారంటే నా వంక. నువ్వు వెళ్ళి అరటి బోధులు కొబ్బరి బండలు తొందరగా పట్టరా. వెళ్ళు. నువ్వేంట్రా, నీకు సెపరేట్ గా చెప్పాలా? వెళ్ళి టెంట్ సామాన్ల సంగతి చూడు. అలాగే అండి. అందరూ నా మొహం చూసి వాళ్ళే. ఒరే, ఈ జన్మగా వద్దా మామిడాకులు కట్టడం? బాస్, అదే ఇల్లు. జాగ్రత్త, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ రవిగాడి ఫోన్ తీసుకొచ్చే. అలాగే బాస్. రాయ్ బాస్, ఆ యాదగిరితో జాగ్రత్త. చిన్న అనుమానం వచ్చినా నిన్ను గడప దాటనివ్వకుండా బలిచ్చేస్తాడు. పో. సరే బాస్.
రే ఆ గిన్నెలు ఎవరు పెట్టాడు తీయండి. రే ఆ పువ్వులు కొంచెం కింద కట్టండి. రే మామిడి తోరణాలు కట్టమంది అక్కడ, ఇక్కడ కాదు. పట్టుగా. రే ఏంటి అలా కాలు గాలిని పిల్లే తిరుగుతున్నావు? ఏమైంది? చార్జర్ కావాలా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ ఫోన్ ఒకటి, ఫోన్ లేకపోతే మాత్రం బతకలేరు మీరు. ఇదిగో ఛార్జర్, ఛార్జింగ్ పెట్టుకో. పెళ్లి మండపానికి మాత్రం ఇది తీసుకుని తగలాడుకో. అవును, పెళ్లి బట్టలు సర్దుకున్నావా? సర్దుకోవాలి. ఎల్లు ముందెళ్ళి ఆ పని చూడు. పెళ్లి పెట్టి సర్దమానని సర్దిందో లేదో, అసలు ఎక్కడ పెట్టి. అన్ని పనులు నేనే చూసుకోవాలి. అవును, గంధం గిన్నె ఎక్కడ పెట్టింది? దీని కొడుకు పెళ్ళన్న హడావుడి తప్పితే అసలు ఏది ఎక్కడ పెట్టాలో అస్సలు తెలీదు. అసలు దీని ఎవరో ఎవరదే? ఎవరయ్యా నువ్వు? ఏంటి సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నావు? ఏం కావాలి? అయ్యా అది ఆ, నేను ఇల్లు డెకరేషన్ చేయడానికి వచ్చానయ్యా. ఆ, పనివులతో పాటు వచ్చాను. ఆహా. దాహం వేసి కొన్ని మంచినీళ్ళు అడుగుదామని వచ్చానయ్యా. సరే ఉండు, తెస్తాను. ఏడితను ఏమైపోయాడు? మంచినీళ్ళు అడిగాడు, తెచ్చేలోపు వెళ్ళిపోయాడు. ఏంటో ఇలాంటి వాళ్ళు అందరూ నాకే తగులుతారు. అమ్మో, పెళ్లి పెట్టి సర్దాలి. గంధం గిన్నె కనపట్లేదు, ఎక్కడ పెట్టింది? నానా, నానా, ఆ, నా ఫోన్ ఏమైనా తీసావా? ఏంటి ఫోన్ నానా, ఏంట్రా? నా ఫోన్ ఏమైనా తీసావా? సరిపోయింది. ఇందాక ఛార్జర్ అడిగా ఇచ్చాను, ఇప్పుడు ఏకంగా ఫోన్ అడుగుతున్నావా? నువ్వే కదా లోపల తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకున్నావు. అవునానా? ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళాను కదా, వచ్చి చూసేసరికి ఫోన్ లేదు. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఎక్కడికి పో. రే, ఆ, ఇప్పుడే మన ఇంటికి పనులు చేయడానికి వచ్చిన అతను మంచినీళ్ళు కావాలని అడిగాడు, తెచ్చిచ్చేలోపు బయటికి వెళ్ళిపోయాడు. బహుశా వాడిగాని తీసాడంటవా? పద వెళ్ళి చూద్దాం. ఆ. రే రమేష్ సార్, లోపలికి మంచినీళ్ళు తాగడానికి వచ్చాడు, మీ వాడు ఏడాడు? మా ఊళ్ళో ఎవరు రాలేదు సార్. మా వాడు పూలు పట్టుకొస్తున్నాడు. అదేరా ఇంత గడ్డ ఉంది, లోపలికి వచ్చాడు. ఆడు మా వాడు కాదు సార్. నానా, వాడు దొంగ పెద్దవా నాన్న? నా ఫోన్ తీసుకెళ్ళిపోయాడు. ఆ, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా. రే పెళ్ళిళ్ళు అంటే 10 మంది వస్తారో వెళ్తారు, ఎవరిని అనుమానిస్తాం? పోన్లే, ఆడు పాప అన్నాడు పోయాడు. వాడి పాప నాడు కాదు నాన్న, నా ఫోన్ పట్టుకుపోయాడు. నువ్వు నీ చాదస్తాం. ఒరే నువ్వు చూడలేదంట్రా? నేను చూడలేదు సార్ అసలు. సరే అది కట్టించావు. ఓకే సార్, ఓకే సార్. నువ్వు కట్టరా, ఎన్ని సంవత్సరాలు కడతావు అది? కడతాను సార్. అబ్బబ్బబ్బబ్బా. ఏంటో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు ఏం అర్థం కావట్లేదు. బంగారం లాంటి ఫోన్ పోయింది. బాస్ ఇదిగోండి. సూపర్ రా. ఇప్పుడు ఈ ఫోన్తోనే ఆ అక్కి నా దగ్గరికి రప్పిస్తాను.
రవి మెసేజ్ చేశాడేంటి? హాయ్ మేడం, ఏం చేస్తున్నావు? అబ్బో, ఇన్ని రోజులకి సార్ గారికి నాతో మాట్లాడే ధైర్యం వచ్చిందన్నమాట. కాబోయే పెళ్లి కూతురుని కదా. డిజైనర్ కాస్ట్యూమ్స్ పంపిస్తే అవి చెక్ చేస్తూ ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నా. వాట్? ఇది కళ నిజమా? నువ్వు నాకు మెసేజ్ చేయడం ఏంటి? పైగా నా గురించి ఆలోచిస్తున్నానని చెప్పటం ఇట్స్ రియలీ వండర్. కాబోయే భార్యవి కదా, అందుకే కాస్త చనువు తీసుకుంటున్నాను. కాబోయే భార్యనా? నాకు నిన్ను చూడాలనుంది. చాలా మిస్ అవుతున్నావు అన్నమాట. అయితే ఇంటికి రా. పెళ్ళికి ముందు వస్తే బాగోదులే. నా కోసం నువ్వే బయటికి రావచ్చుగా. వామ్మో, బయటికా? నీకు సిచ్యువేషన్ తెలుసు కదా రవి. ఐ కాంట్ కమ్. పర్వాలేదు, నేను చూసుకుంటాను కదా. నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి. నిన్ను మళ్ళీ సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యత నాది. రవి ఏంటి చాలా కొత్తగా మాట్లాడుతున్నాడు? సీక్రెట్గా కలవాలంటున్నాడు. ఫోన్ చేస్తుందంటే దీనికేదో డౌట్ వచ్చినట్టుందిరా. మరి ఎలా బాస్? మరి ఏం చేద్దాం ఇప్పుడు? మా నాన్న పక్కనే ఉన్నారు. మనం బయట కలవాలని ట్రై చేస్తున్నామని తెలిస్తే కోపడతారు. మెసేజ్ మీ. సరే, కానీ ఇప్పుడు కలవటం అవసరమా? నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాను. అది పెళ్ళికి ముందే నీకు ఇవ్వాలి. ప్లీజ్, నా కోసం అక్కి. ప్లీజ్ ప్లీజ్, నో మాత్రం చెప్పకు. సరే, ఎక్కడికి రావాలి? పడిందిరా ట్రాప్లో. నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది కదా, అక్కడికి వచ్చే. ఓకే. శంకర్, నువ్వుండగా వర్ధన్ ఫ్యామిలీని టచ్ చేయలేనన్నావుగా. కాసేపట్లో వర్ధన్ ఫ్యామిలీ పరువు నా కాళ్ళ దగ్గర ఉంటుంది. ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? చెప్తే పంపించుడు. రవి ఏమో అర్జెంటుగా కలవాలన్నాడు. బ్యాక్ డోర్ నుంచి వెళ్తాను. అకే, ఎక్కడికి వెళ్తున్నావు అక్కి? అది ఫ్రెండ్. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా. నిన్ను కాపాడుకోవడానికి మేమందరం టెన్షన్ పడుతుంటే నువ్వేమో ఇలా సీక్రెట్గా బయటకు వెళ్ళిపోతున్నావు. అది నేను రవి రమ్మన్నాడని చెప్తే బాగోదు. ఏం లేదు ఫ్రెండ్, ఇంపార్టెంట్ ఫ్రెండ్ని కలవాలి. తన దగ్గర నాకు సంబంధించింది ఒకటి ఉంది, అది తీసుకోవాలి. ఏంటది? ఎవరా ఫ్రెండ్? నేను తీసుకొస్తాను, చెప్పు. అది పర్సనల్గా నేనే తీసుకోవాలి. అందుకే ఎవరికి తెలియకుండా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాను. తప్పదా? జస్ట్ 10 minutes ఫ్రెండ్. అలా తీసుకొని ఇలా వచ్చేస్తాను.
ప్లీజ్. సరే నేనే నిన్ను తీసుకెళ్తాను పద. ఫ్రెండ్, నువ్వెందుకు? అక్కి